మైళ్ళ దూరంలో ఉన్న ఒక భక్తుడికి ఒళ్లంతా మంటలు అంటుకున్న సమయంలో అతని ప్రాణాలు కాపాడడానికి ఎవరూ ఊహించని రీతిలో అతని బుద్ధిని ప్రేరేపించి ఆ నడిచే దేవుడు ఎలా కాపాడాడో ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అది ఒక పవిత్రమైన ఆదివారం ఉదయం. ఆ భక్తుడు పరమేశ్వరుని ధ్యానంలో మునిగిపోయి తన్మయత్వంతో హారతి ఇస్తున్నాడు. పూజాగది అంతా భక్తిభావంతో నిండి ఉంది. కానీ కాలం మరోలా తలిచింది. ఆయనకు తెలియకుండానే ఆయన కట్టుకున్న ధోవతి అంచు క్రింద ఉన్న దీపం ఒత్తికి తగిలింది. కేవలం 5 సెకండ్లు. ఆ మంటలు ధోవతి మొత్తం వేగంగా పాకడం ప్రారంభించాయి. మంటల వేడి తగలగానే ఆ భక్తుడు ఉలిక్కిపడ్డాడు. చుట్టూ చూస్తే మంటలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. సాధారణంగా అయితే ఆ కంగారులో మనిషి అటూ ఇటూ పరిగెత్తుతాడు. దానివల్ల మంటలు ఇంకా ఎక్కువ అవుతాయి. కానీ సరిగ్గా అదే క్షణంలో ఆయన మనసులోకి ఒక వింతైన అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఆ మంటల మధ్యన నిలబడిన భక్తుడికి వెంటనే పాత ధోవతి తీసేసి కొత్త ధోవతి కట్టుకో అని ఎవరో చెప్పినట్టుగా ఆలోచన వచ్చింది. అంతే, ఆయన గట్టిగా కేక వేయడంతో ఇంట్లో వాళ్ళు పరుగు పరుగున వచ్చి కొత్త ధోవతి ఇచ్చారు. క్షణాల వ్యవధిలో మంటలు అంటుకున్న పాత ధోవతిని విసిరేసి కొత్తది కట్టుకోవడంతో ఒక మహాప్రమాదం త్రుటిలో తప్పింది. అతనికి ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. గుండె వేగంగా కొట్టుకుంది. ప్రాణాలు దక్కాయన్న సంతోషం కంటే ఆ సమయంలో తనకు అంత వింతైన ఆలోచన ఎలా వచ్చింది అన్న సందేహం ఆయనను తొలిచివేసింది. ఆ ప్రమాదం జరిగి పట్టుమని 10 నిమిషాలు కూడా కాలేదు. కంచిమఠం ప్రతినిధి రామచంద్రం అయ్యర్ గారు ఆ భక్తుడి ఇంటికి పరుగున వచ్చారు. ఆయన ముఖంలో తీవ్రమైన కంగారు. ఆయన ఆ భక్తుడిని చూడగానే, అయ్యా, మిమ్మల్ని పరమాచార్య స్వామి వారు ఇప్పుడే ఈ క్షణమే కంచిమఠానికి తీసుకురమ్మన్నారు. జైన సన్యాసుల చాతుర్మాస్య వ్రతం గురించి పూర్తి వివరాలు సేకరించి మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మని నన్ను పంపారు అని చెప్పారు. ఆ మాట వినగానే ఆ భక్తుడి తల తిరిగిపోయింది. తన ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగిన సంగతి పక్క ఇంట్లో వాళ్లకు కూడా తెలియదు. మరి మైళ్ళ దూరంలో ఉన్న కంచి పరమాచార్య మహాస్వామి వారికి ఈ విషయం ఎలా తెలిసింది? ప్రమాదం జరిగిన వెంటనే తనను ఎందుకు పిలిపించారు? సమాధానం లేని ప్రశ్నలతో స్వామివారు అడిగిన జైనవ్రత వివరాలు తీసుకుని ఆయన కంచిమఠానికి పరిగెత్తాడు. సరిగ్గా అప్పుడు మఠంలో ఇసుక వేస్తే రాలనంతమంది జనం. పరమాచార్య స్వామివారు జపం ముగించుకొని అలా పైకి లేచారు. వేలాది మంది భక్తుల గుంపులో ఉన్న ఈ భక్తుడిని చూడగానే స్వామివారి కళ్ళల్లో అపారమైన కరుణ మెరిసింది. ఆయన్ను దగ్గరకు రమ్మని సైగ చేశారు. భక్తుడు వణుకుతున్న పాదాలతో స్వామివారి ముందు మోకరిల్లాడు. అప్పుడు ఆ నడిచే దేవుడు పరమాచార్య స్వామివారు తన పక్కనే ఉన్న కొబ్బరికాయ ప్రసాదాన్ని చేతిలోకి తీసుకొని ఆ భక్తుడి వైపు చూస్తూ ప్రశాంతంగా ఇలా అన్నారు, నీకు ఈరోజు ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది కదా, ముందు ఈ ప్రసాదం తీసుకో అని అన్నారు. ఆ మాట వినగానే ఆ భక్తుడి గుండె ఆగిపోయినంత పనైంది. కళ్ళ నుండి కన్నీరు ధారలుగా కారిపోయాయి. నోట మాట రాలేదు. మైళ్ళ దూరంలో ఉన్న పరమాచార్య స్వామివారు తన పూజాగదిలో మంటలు అంటుకున్నప్పుడు సాక్షాత్తు తానే అక్కడ ఉండి తన బుద్ధిని ప్రేరేపించి కొత్త బట్టలు మార్చుకునేలా చేసి తన ప్రాణాలు కాపాడారని ఆ భక్తుడు గ్రహించాడు. తనను కాపాడిన ఆ నడిచే దేవుడి పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. భక్తుడు ఎక్కడ ఉన్నా, ఏ ఆపదలో ఉన్నా రక్షించే పరమాత్మ రూపం మన మహాపెరియవ అని చెప్పడానికి ఈ సంఘటన ఒక్కటి సజీవ సాక్ష్యం. చూశారు కదా పరమాచార్య స్వామి వారి అపారమైన లీలా వైభవాన్ని. భక్తుల పాలిట కల్పవృక్షమైన మహాపెరియవ గారి ఈ అద్భుతమైన లీల మీ మనసును తాకినట్లయితే కామెంట్ బాక్స్లో జై జై శంకర హరహర శంకర అని తప్పకుండా రాయండి. ఈ వీడియోను మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కళ్ళకు కట్టే నిజ జీవిత సంఘటనల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.